పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వివరాలు ప్రైమ్ నైన్ న్యూస్ చేతికి చిక్కాయి. అయితే ఈ నెల 24న ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో టానిక్ వైన్స్ లో ప్రవీణ్ 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మద్యం బాటిల్ కోసం డబ్బు చెల్లించినట్లుగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు ఇప్పటికే గుర్తించారంటున్నారు. బట్ ఆ వైన్ షాప్ నుంచి దాదాపు 2 టోల్ గేట్స్ దాటారు. అండ్ ఆ టైంలో కూడా డిఎస్పీ నరసింహ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన ప్రవీణేనా కాదా అని అప్పుడు మాట్లాడారు. బట్ ఇప్పుడు మాత్రం మనం విజువల్స్లో చూస్తున్నాము. వైన్ షాప్లో చూస్తున్న విజువల్స్ని చూస్తుంటే అది ఖచ్చితంగా ప్రవీణే అని పోలీసులు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 200 సీసీ ఫుటేజ్లను కూడా గమనించారు. అంటే ఆయన అక్కడి నుంచి ఆ టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్కి వెళ్ళడం, ఆ టోల్ గేట్ వద్ద ఎంతసేపు ఆగారు ఏంటనే విజువల్స్ని సీసీ ఫుటేజ్లో అంతకుముందు డిఎస్పీ చూపించారు. అండ్ అక్కడి నుంచి హెడ్ లైట్స్ పగిలిపోవడం కానీ బైక్ అంతా కూడా కొంచెం పాడైపోవడం కానీ ఆ విజువల్స్ని కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. బట్ అక్కడి నుంచి ఆ 2-3 గంటలు ఎక్కడికి వెళ్ళారనే విషయం తెలియదు. మరి 200 సీసీ ఫుటేజ్ జల్లెడ పట్టినప్పటికీ కూడా పోలీసులు ఇంకా విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? రైట్, మురళి మళ్ళీ మనకు లైన్లోకి వచ్చారు. మురళి, ఏంటి మరి 200 సీసీ ఫుటేజ్లని చూసినప్పటికీ కూడా జల్లెడ పట్టినప్పటికీ కూడా ఆ 2-3 గంటలు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం పైన ఎటువంటి ఫోకస్ పెట్టారు పోలీసులు? రైట్ మురళి, 200 సీసీటీవీ ఫుటేజ్లను గమనించినప్పటికీ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇందుకే ప్రవీణ్ ఆ 3-4 గంటలు ఎక్కడికి వెళ్లారనే దానిపైన పోలీసులు ఎటువంటి ఫోకస్ పెట్టారు? ఇదేవి ఇప్పుడు విజయవాడ నుంచి సాయంత్రం సమయంలో 5 గంటల సమయంలో విజయవాడ రామవరపాడు రింగ్ వద్ద అక్కడ పోలీస్ కోడల్లో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ పైనే సుమారు 8 గంటల వరకు కూడా అక్కడే ఉన్నట్లుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. 8 గంటల 10 నిమిషాలకు విజయవాడలో రామవరపాడు రింగ్ వద్ద బయలుదేరుతున్న సమయంలో అప్పటికే హెడ్ లైట్ పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న వేరే హోటల్ యజమాని ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఆ లైట్ ను సరి చేసుకుని వెళ్ళండి, ఈ టైంలో మీరు వెళ్ళటం అంటే హెడ్ లైట్ లేని కారణంగా మీరు ప్రయాణించొద్దని చెప్పినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో అంటే 8 గంటల 10 నిమిషాలకు రామవరపాడు రింగ్ వద్ద బయలుదేరిన ప్రవీణ్ అయితే హైవే గుండగా అంటే హెడ్ లైట్ లేకుండానే బ్లింకర్లతోనే ఏలూరు వచ్చినట్లుగా, అంటే ఏలూరు అంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. హైవే మీదుగా వచ్చి ఏలూరు రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో అంటే 10 గంటలకే మద్యం షాపులన్నీ కట్టివేస్తూ ఉంటారు. అంటే 10 నుంచి ఒక గ్రేస్ పీరియడ్ లో ఒక 10-15 నిమిషాలు ఎవరైనా వ్యక్తులు ఉంటే సమయంలోనే విక్రయిస్తూ ఉంటారు. అదే సమయంలో ఏలూరు టానిక్ వైన్స్ వద్దకు ఈ ప్రవీణ్ వచ్చినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ ఫోన్ పే వివరాలు సేకరిస్తున్న సందర్భంలో అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఫోన్ పే ఎవరెవరికి చేశారు, ఎవరెవరికి కాల్స్ మాట్లాడే అనే వివరాలు సేకరించే పనిలో ఏలూరుకు సంబంధించిన టానిక్ వైన్స్ లో 10 గంటల 12 నిమిషాలకు ఫోన్ పే చేసినట్లుగా కూడా ఆధారాలు గుర్తించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఏలూరు టానిక్ వైన్స్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను అలాగే ఫోన్ పే వివరాలను కూడా సేకరించారు. అంటే ఏలూరుకు సంబంధించి అంటే హైవే పైన రాజమండ్రి వెళ్ళాలంటే ఏలూరు టౌన్ లోపలకు రావాల్సిన పని లేదు. ఏలూరు హైవే మీదుగానే ఆశ్రమ హాస్పిటల్ గుండా గుండుగొల్లం మీదుగా వీరవెల్లు టోల్ గేట్ మీదుగానే రాజమండ్రి వెళ్ళొచ్చు. కానీ ప్రవీణ్ పగడాల ఏలూరుకు వచ్చారు.
ఏలూరుకు వచ్చి ఏలూరు టానిక్ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించే ఫోన్ పే డీటెయిల్స్ కూడా, అంటే ప్రైమ్ 9 చేతుల్లో ఒక కీలక డాక్యుమెంట్ చిక్కిందని చెప్పుకోవచ్చు. ప్రైమ్ 9 కు సంబంధించి ఫోన్ పే చేసినట్లుగా ప్రవీణ్ పగడాల ఫోన్ నుంచి 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లు ఆ ఫోన్ పే వివరాలను అయితే షాప్ యజమానులు వద్ద నుంచి ప్రైమ్ 9 న్యూస్ సేకరించిందని చెప్పొచ్చు. ఈ 10 గంటల 12 నిమిషాల సమయంలో ఫోన్ పే డీటెయిల్స్ ప్రకారం ఇది ప్రవీణ్ పగడాల ఫోన్ నుంచి వచ్చినట్లుగా కూడా అనుమానం వ్యక్తమవుతుంది. దీనిపై అయితే పూర్తి విచారణ జరపాల్సి ఉంది. అంటే పోలీసులు క్షుణ్ణంగా 3 టీములతో విచారణ చేస్తున్నప్పటికీ వివరాలు బయటకు చెప్పనప్పటికీ కూడా పోలీసు అధికారులకైతే ఒక క్లారిటీ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఫోన్ పే ఆధారంగానే ఏలూరుకి అసలు ఏలూరు టానిక్ వైన్స్ వద్దకు రావాల్సిన అవసరం ఉండదు. ఫోన్ పే ఆధారాలతోనే ఏలూరు టానిక్ వైన్స్ కు వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానివ్వండి, ఈ ఫోన్ పే ఆధారాలు కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఈ ఏలూరు టానిక్ వైన్స్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించి కానివ్వండి, ఫోన్ పే వివరాలకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత 1-2 రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. శ్రీదేవి, మురళి, ఇంతకీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే పాస్ట్ మృతి చెందినప్పటి నుంచి కూడా ఎవరో కావాలనే హత్య చేశారనే విషయాన్ని పదే పదే చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు అంటే ఈ విజువల్స్ ని చూసిన తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులతో ఎటువంటి విచారణ చేపట్టారు? అంటే పోలీసులు ఇప్పటికే క్రైస్తవ సంఘాలు కానివ్వండి, వారందరూ కూడా ప్రవీణ్ పగడాలది హత్య జరిగి ఉంటుంది అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఆందోళన కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై లోతుగా విచారణ జరపండి, పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ అటు కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ లో ఎన్ని గంటలకు బయలుదేరారో మినిట్ టు మినిట్ అప్డేట్, ఏ మినిట్ లో ఎక్కడ ఉన్నారు అంటూ కూడా విచారణ చేసుకుంటూ వచ్చారు. ఈ 3 రోజుల సమయంలో సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేస్తూ, ఫోన్ పేలు వెరిఫై చేస్తూ, అసలు ఏ సమయంలో ప్రవీణ్ పగడాల ఎక్కడ ఉన్నారు అనే దానిపైన అయితే వివరాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు ఈస్ట్ గోదావరి ఎస్పీ కానివ్వండి, అటు కొవ్వూరు డిఎస్పీ కానివ్వండి, ఒక కిట్ ని ఏర్పాటు చేశారు. అంటే అతను ఏ టైంలో ఎక్కడ ఉన్నారు, ఏ టైంలో ఎక్కడికి వచ్చారు, ఇది ప్రమాదమా హత్య అనేది తేల్చడానికైతే పోలీసులు శత విధాలా ట్రై చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కేసును సెన్సిటివ్ కేసుగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సెన్సిటివ్ కేసును ఛేదించడానికైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిదీ కూడా వివరాలు సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపట్లో అంటే ఈ కేసు దర్యాప్తులో ఉన్న సమయంగా కావచ్చు, దర్యాప్తులో ఉన్న సమయంలో కేసు వివరాలు బయటకు చెప్పరు కాబట్టి వివరాలు చెప్పట్లేదు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కేసు వివరాలను ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.